సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, విరోధ భావాలు ఉన్నాయి. అవి ఎలా తొలుగుతాయి, దాని విషయంలో వాక్యము ఏమని తెలియచేస్తూ ఉంది అన్న విషయాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూడబోతూ ఉన్నాం. ఈ విషయంలో మీకా ప్రవక్త రాసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. కుమారుడికి తండ్రికి పడటం లేదు, కుమార్తెకి తల్లికి పడటం లేదు, అత్తకి కోడలకు పడటం లేదు. కుటుంబాల్లో ఎవరింటి వాళ్ళే విరోధులు అవుతూ ఉన్నారు, గొడవలు అవుతూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నారు, సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి, ఎలా మారుతుంది? అయినను అంటే ఏంటి? ఇన్ని సమస్యలున్నా, ఇన్ని గొడవలున్నా, ఈ పరిస్థితులున్నా నేను మాత్రం దేవుని కొరకు ఎదురు చూస్తాను. చాలమ్మా. ఈరోజు అంశం ఎదురు చూచుట. దేవుని కొరకు ఎదురు చూస్తాడంట. ఎందుకు దేవుని కోసం ఎదురు చూడటం? గొడవలేమో కుటుంబాల్లో, అల్లరి కుటుంబాల్లో ఒకరికి పడటం లేదు, ఒక కుటుంబంలో వాళ్ళకే సమస్యలుగా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో దేవుని కోసం ఎదురు చూడటం దేనికి? ఏమా? అవును, యేసయ్య వస్తే, దేవుడు వస్తే సమాధానపరుస్తాడని, మరలా సమస్యను పరిష్కరిస్తాడని, విరోధ భావాలు తొలగించి మేలుకరంగా చేస్తాడన్న ఉద్దేశంతో మీకా భక్తుడు ఏమంటాడంటే, ప్రవక్త గారు, నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను అన్నాడు. ఇంకేమన్నాడు? కాబట్టి నా రక్షణకర్త ఆయన, కాబట్టి నేను ఆయన కోసం ఎదురు చూస్తాను, కనిపెట్టుకుంటాను. ఈ 2 కార్యాలు నేను చేస్తాను. ఎందుకు? ఈ గొడవలు సమస్యలు పోయేదాకా అమ్మాయి కూడా మరి ఎదురు చూడాలి, కనిపెట్టాలి, కార్యము దేవుని చిత్తములో జరిగిస్తాడు. ఇక్కడ ఇంకో మాట కూడా అదనంగా రాశాడు ప్రవక్త మీకా గారు, అది కూడా చదువుదాం. చదువమ్మ. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎదురు చూడటమే కాదు, కనిపెట్టడమే కాదు, ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఏం చేసి ఉంటాడంటారు? సమస్య పోవాలి, గొడవలు పోవాలి, విరోధ భావాలు పోవాలి, అందరూ సమాధాన పడాలి, కుటుంబం ఏకంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలన్నదే ప్రార్థన. నా ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. అమ్మాయి సిరి ప్రార్థన అయినా, మన ప్రార్థనలైనా, అందరి ప్రార్థనలు దేవుడు ఆలకించును గాక. దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చదువమ్మ. జనాలు ఏమనుకుంటారు? గొడవలు అయినాయి, తగాదాలు అయినాయి, వాళ్ళకి అడుగు పట్టలేదు. వీళ్ళ కుటుంబాల్లో ఉంటాయి, కానీ అవి బయటికి పెట్టరు. ఎదుటి వాళ్ళవి మాత్రం చాలా సులువుగా, తేలిగ్గా మాట్లాడతారు. మన కింద ఉన్నాయి మాత్రం చూసుకోరు. ఒక ఏలుకి ఏలు చూపిస్తే 3 ఏళ్ళకి సమాధానం చెప్పే గట్స్ ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. అది లేకోకుండా ఒకేళ్ళు చూపిస్తే సుఖమే ఉంది. శత్రువు అనుకుంటాడు, పడ్డాడు. పోరా శత్రువా, నేను కింద పడ్డా, అయినా నేను లెగుస్తా, నా నీతి నన్ను లేపుతుంది. నీతిమంతుడు 7 సార్లు పడ్డా లేస్తాడు. నా నీతి నన్ను లేపుతుంది. ఒకవేళ తప్పు నాదనుకో, పాపం నాదనుకో, నేను ఓర్చుకుంటా, నేను సహించుకుంటా, నేను దిద్దుకుంటా. దేవుడు కోపం రగిలి ఆ కోపాన్ని నేను అనుభవిస్తా. ఆ సమస్య తీరిందాకా నేను ఓర్చుకుంటా. ఎందుకంటే తప్పు నా వల్ల జరిగింది కాబట్టి. తప్పు నా వల్ల జరగలేదా? వాళ్ళ వల్ల జరిగిందా? దేవుడు వాళ్ళ సరి చేస్తాడు, వాళ్ళని తీసుకొస్తాడు, వాళ్ళని సమాధానపరుస్తాడు అన్నది ఈ మీకా ప్రవక్త ఉద్దేశం. చదువమ్మ. నేను కింద పడ్డా, మరి లెగుస్తా, నాకు ఎలుగ్గా ఉంటాడు. ఒకవేళ తప్పు నాదే, పాపము నాదే అనుకుంటా, అయినా దేవుడు వైద్యం అని నేను అడుగుతా, ప్రవ్వా నన్ను క్షమించు, తప్పు నాది ప్రవ్వా అని.
దేవుడు క్షమిస్తాడు, నా పక్షంగా నిలుస్తాడు, న్యాయం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిరి పక్షంగా దేవుడు నిలిచి న్యాయాన్ని తీర్చును గాక. నిజంగా న్యాయం తీర్చే దేవుడు మనకున్నాడు కదా. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు న్యాయం జరిగిస్తాడు. దేవుడు న్యాయం జరిగిస్తాడన్న విషయాన్ని మరొకసారి మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకంటే ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు తప్పనిసరిగా నీతిగల కార్యాన్నే చేస్తాడు. ఆ నీతిగల కార్యాన్ని నేను చూస్తా. దేవునికి స్తోత్రం. చదువు 9వ వచనం. అందాక కోపం పడ్డా కూడా ఓర్చుకుంటాను, తీర్పు తీర్చే వరకు కూడా నేను సహించుకుంటా. దేవుడు తప్పనిసరిగా వెలుగులోకి తీసుకొస్తాడు. ఆయన నీతి గల కార్యాన్ని నేను చూస్తా. నిజంగా దేవుడు చేసే కార్యాన్ని మనం అందరం చూస్తాం. మరి ముఖ్యంగా సిరి కూడా చూసే ధన్యతను దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు కార్యం చేస్తాడు. అరుచుకున్న వాళ్ళు, గొడవ పడ్డ వాళ్ళు కూడా చూస్తారు. అందరూ చూస్తారు ఈ విషయాన్ని అని మీకా ప్రవక్త గారు తన విషయాన్ని ఇక్కడ వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీకా ప్రవక్త గారు ఏమి రాశారంటే తల్లిదండ్రులకి, బిడ్డలకి, కొడుక్కి, కూతురికి, కోడలికి, అత్తకి పడినటువంటి విషయాలు, వారి విరోధాల గురించి రాశాడు. కానీ మలాకీ ప్రవక్త కూడా రాశాడు. మలాకీ ప్రవక్త ఏమి రాశాడు? మలాకీ ప్రవక్త ఎవరి గురించి రాశాడు అని చూస్తే భార్యాభర్తల గురించి రాశాడు. భార్యాభర్తలు ఇడిపోవటం గురించి, ఇడిపోతే ఎవరు ఇడిచిపెడితే డేంజర్ అని, ఇడిచిపెట్టే వాళ్ళు మళ్ళీ ఎలా కలుసుకోవాలి, ఆ విడిచిపెట్టే విషయంలో దేవుని చిత్తం ఏమై ఉందన్న విషయాన్ని మలాకీ ప్రవక్త తెలియజేసిన మాటలు మనం చూస్తాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యవ్వన కాలములో పెళ్లి చేసుకున్న భార్యను అన్యాయంగా విడిచిపెడితే, విసర్జిస్తే భార్య పక్షంగా సాక్షిగా దేవుడు నిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. క్రైస్తవ వివాహాలు అంత తేలికైనవి కాదు కదా. ఇదిగా కాబట్టి దేవుడు సాక్షిగా ఉంటాడు. అందుకే ప్రమాణాలు చేపిస్తారు. దేవుని ముందు ప్రమాణాలు, దైవజనుని ముందు ప్రమాణాలు, సంఘం ముందు ప్రమాణాలు. ఈ ప్రమాణాలు అంత తేలికైనవి కాదు. దేవుడు సాక్షిగా నిలబడతాడు. భార్య పట్ల దేవుడు ఉంటాడు కాబట్టి భార్య విషయములో దేవుడు సాక్షిగా నిలబడతాడు. సిరిపక్షంగా కూడా దేవుడు నిలిచును గాక, కార్యాన్ని జరిగించును గాక. ఎందుకని విషయాలు మనం చూస్తే ఎందుకంటే నీ పాలి భాగస్తురాలు, నీ పార్ట్నర్రాలు నీ కోసం సాటి అయిన సహాయంగా ఉండటానికి నేను సృష్టించిన వ్యక్తి, నేను జత చేసిన వ్యక్తి అని నా భయం కూడా లేదా? నా భయం కూడా లేదేంది? నా భయం కూడా లేకుండా భార్య వదిలిపెడతావు నువ్వు అని మలాకీ ప్రవక్త ద్వారాగా దేవుడు మాట్లాడాడు. 16వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. దేవునికి అసహ్యమైన కార్యాల్లో మొదటి కార్యం ఏమిటంటే భార్యని విడిచిపెట్టడం అన్నది దేవుడు అసహ్యించుకునే కార్యం. దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే భార్యని విసర్జించటం అన్నది చాలా అసహ్యం, దేవుడు మెచ్చుకోంది. కాబట్టి భార్య విషయంలో విశ్వాసఘాతుకులా ఉండమాకండి. మనసు కాసుకోవటం అంటే పొయ్యి మీద పెట్టమనే కంట్రోల్ పెట్టుకోండి. మనసుని కంట్రోల్ పెట్టుకొని భయభక్తులు కలిగి దేవుని యందు భయం కలిగి భార్య ఇచ్చినామా, భార్య సృష్టించినామా, దేవుడు జత చేసినామా, కాబట్టి ఆమె పట్ల నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని పురుషుడు అనుకోవాలంట. ఆ విషయాన్నే మలాకీ గారు ఇక్కడ రాశాడు. ఇంకో మాట కూడా చదువుదాం. ఇలా ఎందుకు మరి దేవుని బిడ్డలు చేస్తూ ఉన్నారు?
దేవుని బిడ్డలు మరి విశ్వాసఘాతుకులుగా ఎందుకు అవుతున్నారు, భార్యల్ని ఎందుకు విడిచిపెడతా ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తే ఈయనేమంటాడంటే, ఈయన అభిప్రాయం, ఎవరి అభిప్రాయం? మలాకి గారి యొక్క అభిప్రాయం ఏంటంటే, అలా విడిచిపెట్టే వాళ్ళకి దేవుని ఆత్మ తెలియదు, వారు దేవుని ఆత్మ పొందిన వారు కారు. దేవుని ఆత్మ పొందిన వాళ్ళు ఎప్పటికీ భార్యని విడిచిపెట్టరు అన్నది విషయమే ఈయన రాశాడు. ఆ విషయాన్ని 15 వచనం చదువుదాం. కొంచెం పొందిన దేవుని ఆత్మ ఒక పాలు, 2 పాలు, 5 పాలు, 70 పాళ్ళు, ఇన్ని పాలు ఆత్మ ఉంది కదా, వాటిల్లో కొంచెం ఆత్మ పొందినా సరే ఎలాగ చేయరు? భార్యలు విడిచిపెట్టరు, భార్యలు కోపడరు కదా, భార్యల విషయంలో విశ్వాసఘాతుకులుగా ఉండరు. ఎందుకని ఉంటున్నారు? ఆత్మను పొందలేకపోతున్నారు. దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ ఆత్మ పొందిన వాళ్ళు మాత్రం కాదు. కొందరు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, పొందుకోలేని వారు ఉన్నారు. పొందుకోలేని వారికి పొందుకున్న వారి యొక్క అనుభవాలు వాళ్ళకి తెలియదు కాబట్టి పొందుకోలేని మాటలే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇలాగ చేయటం, విశ్వాసఘాతులుగా ఉండటం అన్నది దేవుడు మెచ్చడు. అందుకని కుటుంబాల్లో గొడవలు వస్తూ ఉంటాయి. ఆత్మను పొందుకుంటే ఆత్మ కార్యం ద్వారా గొప్ప మేలు జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆత్మ పొందుకుంటే ఏం జరుగుతుంది? ఐక్యత కలుగు చేస్తుంది. వెరీ గుడ్. సమాధానం కలుగు చేస్తుంది, ప్రేమ కలుగు చేస్తుంది, జ్ఞానం. దేవుని ఆత్మ పొందితే ఆయన స్వరూపంలోకి మనం మార్చబడతాం. వెరీ గుడ్. ఇక్కడ ఏం చెప్తాడంటే, యేసు ప్రభువారు చెప్తారు, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్ముడు వస్తే పాపం భర్తదా భార్యదా? ఎవరు చేశారు ఇద్దరులో అన్నదాన్ని పాపం చేసిన వారిని ఒప్పిస్తాడు. ఏయ్, తప్పు నీదే, మీ ఆయనది కాదు, తప్పు నీదే, ఒప్పుకోపో, సరి చేసుకోపో, క్షమాపణ అడుగు అని పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు. సచ్చినట్టు వెళ్ళి, ఏమండి ఇక నా తప్పు నాదేనండి అని చేతులు పట్టుకొని సమాధానం పడదామండి అని చేతులు పట్టుకుంటుంది. లేదు, భర్తదే తప్పు అనుకో, భర్త ఆత్మ పొందుకున్నాను అనుకో, రే నువ్వు చేసిన తప్పు, నువ్వు వెళ్ళి నీ భార్యతో సమాధాన పడు, ఒంటరిగా ఉండే కాడికి నేను ఇదంతా చేయటం ఎందుకు, ఈ సృష్టి అంత చేయటం ఎందుకురా అని వాడిని గద్దిస్తే, మనసాక్షి గద్దిస్తే వాడు వచ్చి సమాధాన పడతాడు. ఇప్పుడు ఇద్దరు వల్ల ఏమైంది? కుటుంబం సమాధానానికి వచ్చింది. ఒకవేళ దానికి కూడా గద్దింపు కూడా లొంగనటువంటి మనసు కలిగి ఉన్నాడు అనుకో, వెంటనే ఏం చేస్తుంది? చదువమ్మ. అరే నీతిగా ఉండాలిరా, నీతి తప్పకూడదు, నీతి మంతులకే దేవుని రాజ్యం రా, మనం నీతి మంతులుగా ఉండటం కోసమే యేసే రక్తం పెట్టాడురా, ఆయన రక్తంతో మనం నీతి మంతులుగా తీర్చబడ్డావురా, మానవుడు నీతి మంతుడు లేడు కాబట్టి నీతి మంతుడుగా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు సమాధాన పడబో అని భార్యనైనా భర్తనైనా పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు. ఒక దానికి కూడా లొంగలేదు అనుకో, ఒరే మీరు లొంగలేదు కాబట్టి, నా మాటకి మీరు బెండ్ అవ్వలేదు కాబట్టి తీర్పు ఉంది, తీర్పుకు లోనవుతారు మీరు అని పరిశుద్ధాత్ముడు చెబుతాడు. తీర్పు ఉంటే ఏమైంది? తీర్పు ఉంటే ఏమైంది? ఏమా దేవుని చేతిలో పడతాం. సరే, 2 మాటలు దాని గురించి కూడా చెప్తాను. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. మనమే అంటే ఇక్కడ భార్యాభర్తలు అనుకుందాం, ఇక్కడ సంఘాన్ని గురించి చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు. అయితే మనం భార్యాభర్తల దాంట్లో మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళే సమాధానపడి వాళ్ళే విమర్శించుకొని తప్పే ఊరిలో ఉందని వాళ్ళు సరి చేసుకుంటే తీర్పు ఉండదు, తీర్పు పొందరు. ఈ తీర్పు లేదు వాళ్ళకి, ఈ గొడవలు లేవు, సమాధాన పడతారు. లేదంటే తీర్పు దేవుని చేతిలోకి వెళ్తుంది. దేవుని చేతిలోకి వెళ్తే శిక్షా విధికి కారణానికి దారి తీస్తుంది. అది ఎలా ఉంటుంది? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం.
పగ తీర్చడం ఇక దేవుడు తీసుకుంటాడు. ఇక పగల్లో భార్య భర్తలు లేవు. ఎందుకంటే దేవుడు హెచ్చరిక చేసిన, పరిశుద్ధాత్ముడు గద్దించిన, ఒప్పించిన, మరి నీతి గురించి ఒప్పించినా కూడా, తీర్పు ఉందని చెప్పినా కూడా ఇంకా లొంగకపోతే ఇక పగ తీర్చడం దేవుడు తీర్చుకుంటాడు. నేనే వాడు అంతు తెలుస్తా, ఎవరు తప్పు అయితే వాళ్ళది. ఆ, 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 మనకు తెలుసు ఆ సంగతి. దేవుని చేతిలో పడటము మహాభయంకరం, మామూలు భయంకరం కాదు కదా. అందుకని వీళ్ళందరికీ వీళ్ళు ఒప్పుకున్నారనుకో, గొడవలు లేని విషయం, సమస్య లేని విషయం. కానీ దేవుడి యాక్షన్ తీసుకుంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుందని హెబ్రీయులకి పౌలు గారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ భార్య భర్తల్లో మంచిగానే ఉన్నారు, భార్యకి భర్త మీద ప్రేమ ఉంది, భర్తకి భార్య మీద ప్రేమ ఉంది, మరి ఎందుకు దూరం అయ్యారు? ఇంట్లో వాళ్ళ వల్ల. వీళ్ళు తిట్టుకున్నారో, కొట్టుకున్నారో, తోడుకోవడం నవ్విందో, ఏం చేసిందో మనకు తెలియదు, మొత్తానికి వీళ్ళు ఇడిపోయారు. మరి ఈ పరిస్థితి ఏంటి? దీని పరిస్థితి ఏంటి? ఇలాంటివి కూడా ఉంటాయి అంటే ఉంటాయి. ఉదాహరణకి చెప్పాలంటే మోషే గారు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే భర్తకు లేనటువంటి బాధ తన సహోదరి మిరియాముకి ఎందుకు, సహోదరుడు అహరోనుకి ఎందుకు? 12వ అధ్యాయం సంఖ్యాకాండం మొదటి వచనం. మోషే కూషు దేశపు అమ్మాని పెళ్లి చేసుకున్నాడు. తమ్ముడు బట్టి ఏం కోపం లేదు ఇక్కడ. తమ్ముడు మంచే, తమ్ముడు మేలే, మనోడు కాబట్టి, మన రక్త సంబంధి. బయటిది కదా, అది బయట నుంచి వచ్చింది కదా, మన రక్త సంబంధం కాదు. ఏమ్మా? కానీ అమ్మా, నలుపులో కూడా అందం వాళ్ళు ఉంటారురా. మోనాలిసా అని ఒక ఆమె ఉంది, చాలా నలుపు, కానీ ఆ ఫోటోకి ఎన్ని కోట్లు పలుకుతాయి కదా. కాబట్టి అందం ఎరుపు దానికన్నా కూడా బ్లాక్లోనే, నలుపులోనే అవును. సంఘం అంటది, సంఘం సులమితి అంటది, నేను నల్లందాన్ని నన్ను పరమగీతాలు నన్ను చిన్న చూపు చూస్తారే ఏంది అంటే, ఎర్రటోళ్ళని కాదని కాదు మేమనేది. ఎర్రటోళ్ళందరూ డిలేట్లు చేస్తున్నారా? వాళ్ళతో నచ్చల. ఇప్పుడు చేసుకునేవాడు, కాపురం చేసుకునేవాడు ఆయన నచ్చింది, నీకేమైంది? ఎవరు చూస్తున్నారా? మరి ఇబ్బంది అదే కదా. హృదయ సంబంధం ఎవరు చూస్తారు? కనపడదు. అదే మరి తర్వాత తెలిసిద్ది భార్య చేసిన పనులు గుర్తొచ్చి. అందుకనే ఎడబాటు అన్నది భార్య భర్తల్లో ప్రేమను మళ్ళా పుట్టించింది నూతనంగా. ఆయమ్మ చేసినవి, పనులు చేసిన మాటి గుర్తొచ్చి, ఇలా కలగటం కోసమే ఆషాఢ మాసం అని 26వ తారీఖు నుంచి వస్తుంది. ఆషాఢ మాసం అని పెట్టారు. వాళ్ళేమో మా అల్లుడి ఇంటికాడ నుంచి వెళ్ళట్లేదు, పద్దాక ఇక్కడే కూర్చున్నాడు, టెస్ట్ వేసాడు, ఇత్తన్న పంపుదామని పెట్టారని కొంతమంది అంటారు. ఏదైనా కూడా పెళ్ళైన కొత్తలు కాబట్టి ఆ సంవత్సరంలో వస్తే ఆషాఢ మాసం దూరంగా ఉంటే కాంతి మళ్ళీ అనుబంధాలు పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఆ ప్రేమ బలపడిద్దని కొంతమంది పెద్దల యొక్క ఆలోచన వల్ల చేసింది ఇది. కాబట్టి ఏం చేసేది కాదు. రోజులు దినములన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. సరే, ఏదైనా కూడా వీళ్ళిద్దరికీ కోపం వచ్చింది, విరోధంగా మాట్లాడారు. విరోధంగా ఎవరి గురించి మాట్లాడారు? నచ్చందేమో ఈ అమ్మాయి, బయట నుంచి వచ్చిన అమ్మాయి. విరోధం మాటలు ఎవరి మీద? తమ్ముడి మీద. ఈడైనా పెద్ద గొప్పోడు, ఈయన పెద్ద పోటుకోడు, మా చోట మాట్లాడలేదా? అసలు నన్ను బతికించింది ఎవరు, అని పోషించింది ఎవరు? నది కాడ ఆయన ఫరో గారి కుమార్తెకి అప్పచెప్పింది ఎవరు? నేను కదా, నేను లేకపోతే నీకు బతుకుందా? ఇగో ఇలాంటి మాటలన్నీ వస్తాయి. వీళ్ళు మాట్లాడుతుంటే మోషే ఏమల్లా, మోషే ఏమ్మా ఏంది అట్లా మాట్లాడతారు అనల్లా, ఎదురు మాట్లాడలా. మన క్రైస్తవులు ఎదురు మాట్లాడుకోవాల్సిన పని లేదు. మనం
సాగిలపడ్డాడు. ప్రభువా విన్నావు నువ్వు అన్న మాటలు, విన్నావు ప్రభు నువ్వు వాళ్ళన్న మాటలు అన్నాడు. సాగిలపడ్డాడు, మోకరించాడు. దేవుడు అన్నాడు, రే మీరు పైకి రండిరా అన్నాడు. ఎవరిని? అహరోను మిరియాముని. వీళ్ళు ముగ్గురు పైకి వెళ్ళారు. పైకి వెళ్ళాక దేవుడు దిగొచ్చాడు కొండ మీదకి, మేఘంలో ఉన్నాడు, మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఇక్కడ మనం చూస్తాం. 5వ వచనం. రండి పైకి రండి, మీ సంగతి తెలుస్తారు. 8 చదువమ్మ, టైం అయింది. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరెందుకు భయపడలా? మీ రక్త సంబంధికువే, లేకపోతే నువ్వు పోషించినోడివే, నువ్వు చేసినవే. కానీ అతను ఎవరు? దేవుని పని చేస్తున్నాడు. దేవుని సేవకుడిని అంటానికి నీకు నా భయం కూడా లేదా? నీకు సరే ఆయన భయం లేదు, మోషే భయం లేదు, కానీ నా భయం లేదా? ఎందుకు భయపడను అని దేవుడు ఆ ఇద్దరిని గద్దించాడు. పైకి వెళ్ళిపోయి దేవుని కోపం రగిలింది, మామూలుగా రగల్లా. రగిలేలికే మిరియామంత కుష్టు వ్యాధి వచ్చేసింది. కుష్టు వ్యాధి వచ్చేసింది. 20వ అధ్యాయంలో చూస్తాం, మొదటి వచనంలో ఏం జరిగిందో. సీను అరణ్యానికి వచ్చారు. మిరియాము ప్రాణాలు కోల్పోయింది. మిరియాము చచ్చిపోయింది కదా. దేవుడు అందుకనే దేవుడు జత చేసిన వారిని మానవుడు వేరుపరచకూడదు అని దేవుడు చెప్పాడు. పెళ్లి శుభలేఖలు మర్చిపోతున్నారు అందరని పెళ్లి శుభలేఖల్లో కూడా వేపిస్తున్నాం ఈ మాట. శుభలేఖ చదివినప్పుడు గుర్తుంటుందని, కానీ ఏం పని చేయట్లా, ఘాటుగా పని చేయట్లా. అందుకని దేవుని చేతిలో పట్టడం అన్నది భయంకరమే. సరే, ఎవరు కారకులైనా ఏదైనా నష్టపడుతుంది, ఇబ్బంది పెడుతుంది భార్య భర్తలు. కాబట్టి దేవుడు మరి వాటన్నిటిని సరిచేసి వారిద్దరిని సఖ్యపరిచి జత చేయటానికి దేవుడు కృప చూపును గాక. ఇంకొక మాట ఏమిటంటే, ఆత్మను పొందుకుంటే జరిగే పని ఏంటంటే, ఆత్మ పొందుకున్న వారు ఆత్మలో ఫలిస్తారు. ఆత్మలో ఫలిస్తారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మలో ఫలిస్తే వాళ్ళలో వచ్చే ఫలభరితమైన గుణాలు ప్రేమ, సంతోషం, సమాధానం చాలా అంతవరకు చాలు. కానీ ప్రేమ ఉంటే అన్నీ సోరుకుంటాం, అన్నీ చదువుకుంటాం కదా. మళ్ళీ సమాధాన పడతాం, దీర్ఘశాంతము. ఈ 3 మనలో కలిగితే గొడవలే రావు, గొడవలే ఉండవు. కాబట్టి ఆత్మ పొందుకోవటం వల్ల హెచ్చరింపు జరుగుతుంది. ఆత్మ నింపుదల వల్ల ఫలిస్తాం. ఫలించటం వల్ల మనలో ప్రేమ తత్వము, సమాధాన తత్వం, లోబడే తత్వం వస్తుంది. దానివల్ల ఐక్యపరచబడతాం. అందరూ మళ్ళీ సమాధానపడి ఐక్యంగా ఉంటాం. అలాంటి కార్యాన్ని దేవుడు మరి మన కుటుంబాల్లో ఉన్న సమస్యల్లో కూడా దేవుడు సహాయం చేయనుగాక. మరి ముఖ్యంగా స్త్రీ కుటుంబంలో కూడా దేవుడు సహాయం చేయనుగాక. అందుకని కార్యం జరిగేంత వరకు ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఎదురు చూడాలి. ఎదురు చూడటం, కనిపెట్టడం. యేసు ప్రభువు వెళ్ళిన తర్వాత మేడ గదిలో కూర్చొని ఎదురు చూశారు, ప్రార్థన చేశారు, ఎడతెక్కున్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు భూలోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు అయ్యారు. కాబట్టి ఆ తారుమారు చేస్తానే లేదు, తారుమారు అయిపోతుంది కదా. అది అట్లా పరిస్థితిని చక్కదిద్దేటువంటి కార్యాన్ని దేవుడు స్త్రీ కుటుంబాల్లోనూ ఇలాంటి సమస్యలున్న కుటుంబాల్లోనూ దేవుడు జరిగించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.